బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ లో భారీ వర్షానికి ఆసిఫ్ నగర్ లోని నాలాలో గల్లంతైన వారి కోసం ముమ్మర తనిఖీలు చేపట్టారు అధికారులు. 2 టీములతో సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. పురాణాపూల్, నయాపూల్, మూసారాంబాగ్, చాదర్ఘాట్, మూసీల్లో బోట్ల సహాయంతో తనిఖీలు చేపట్టారు. మూసీలో వరద ప్రవాహం ఉధృతంగా ఉండడంతో గాలింపు చర్యలు ఇబ్బందికరంగా మారాయి. నిన్న నాలాలో పడి మామ అల్లుళ్ళు గల్లంతయ్యారు. హైదరాబాద్లో భారీ వర్షానికి ఆసిఫ్ నగర్లోని నాలాలో గల్లంతైన వారి కోసం ముమ్మరంగా సర్చింగ్ చేస్తున్నారు అధికారులు. 2 టీములతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అయితే మూసి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కొంచెం సెర్చ్ ఆపరేషన్కి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి శ్రవణ్ మరింత సమాచారం అందిస్తారు. శ్రవణ్, గల్లంతైనటువంటి వాళ్ళ కోసం ఎట్లా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు? ఎన్ని టీంలు రంగంలోకి దిగాయి? ఏమైనా పురోగతి కనిపిస్తోందా? ఎప్పటికల్లా వాళ్ళని ఫైండ్ అవుట్ చేసే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. రాము, అర్జున్ నిన్న సాయంత్రం అఫ్జల్ సాగర్ నాలాలో పడి కొట్టుకుపోయారు. వాళ్ళ కోసం 2 టీంలు, డిఆర్ఎఫ్కి సంబంధించిన 2 టీంలు నయాపూల్, పురాణాపూల్, చాదర్ఘాట్, మూసారాంబాగ్ ఈ 4 ప్రాంతాల్లో మూసీలో ప్రస్తుతం సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. దాదాపుగా 10 మంది డిఆర్ఎఫ్ టీంలు, 2 టీంలు, అందులో 10 మంది సభ్యులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ సర్చ్ ఆపరేషన్లో భాగమయ్యారు. బోట్ల సహాయంతో వాళ్ళు సర్చ్ చేస్తున్నారు. అయితే జంట జలాశయాలైనటువంటి హిమాయత్ సాగర్, గండిపేట నుంచి దాదాపుగా 1000 క్యూసెక్ల వరద ఫ్లో ఉండడంతో కొంత సర్చ్ ఆపరేషన్కి ఇబ్బందులు కలుగుతున్నాయి అనేది డిఆర్ఎఫ్కి సంబంధించిన అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా వీరిద్దరి ఆచూకీ కోసం సర్చ్ ఆపరేషన్ కంటిన్యూ అవుతుందనేది చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనం అఫ్జల్ సాగర్ నాలా దగ్గర ఉన్నాం. మరి కాసేపట్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇక్కడికి రాబోతున్నారు. ఉదయం జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, జిహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి కూడా ఇక్కడికి చేరుకున్నారు. దాని తర్వాత ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే నాలాలకు సంబంధించిన వర్క్ చూస్తారో, నాలాలకు సంబంధించిన సిల్ట్ తీసేటువంటి బాధ్యత చూస్తారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితి చూసేటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, అఫ్జల్ సాగర్కి నాలాకి సంబంధించిన ప్రాంతం ఇది. ఎగ్జాక్ట్గా ఎవరైతే చిన్న చిన్న పిల్లలు కనబడుతున్నారో వీళ్ళందరూ కూడా ఎవరైతే నాలాలో పడి కొట్టుకుపోయారో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన పిల్లలే వీళ్ళందరూ కూడా. దాదాపుగా 7-8 మంది పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. అందరూ కూడా చిన్న రూమ్లో, ఒక చిన్న 2x2 లేదా మహా అయితే 3x3 ఉన్నటువంటి రూమ్లో వాళ్ళందరూ నివసిస్తున్నారు. వాళ్ళందరూ పేదవాళ్ళు. దాదాపుగా ఒక 40 సంవత్సరాల క్రితం మహారాష్ట్ర నుంచి ఇక్కడ మైగ్రేట్ అయ్యి వాళ్ళు ఇక్కడే ఇల్లులు నాలా మీద గుడిసెలు వేసుకొని ఇక్కడే వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు. గతంలో వీళ్ళందరి వృత్తి దొంగతనం చేసుకుంటూ బ్రతకాలి. కానీ గతంలో పోలీసుల ప్రోత్సాహం, దాని తర్వాత ఇతర శాఖలకు సంబంధించినటువంటి అధికారుల ప్రోత్సాహంతో వాళ్ళందరిలో కొంత మార్పు వచ్చింది. ఇప్పుడు చిన్న చిన్న పనులు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. ఎవరైతే నాలాలో కొట్టుకుపోయిందో మహిళ, తన భర్త కటింగ్ చేసుకొని బ్రతుకుతున్నారు. తన భార్య మాత్రం ఇక్కడే చెత్తకుండిలో ప్లాస్టిక్ కవర్లు వేరుకొని తన జీవనం కొనసాగిస్తున్నారు. వాళ్ళ పిల్లలకి స్కూల్ కూడా పంపనటువంటి సిచ్యువేషన్, అంటే అంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడ నివసిస్తున్నారని చెప్పుకోవచ్చు. పొలిటికల్ పార్టీలకు సంబంధించిన వాళ్ళు, జిహెచ్ఎంసీకి సంబంధించిన వాళ్ళు, హైడ్రాకి సంబంధించిన వాళ్ళు, రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఇప్పుడు ఘటన జరిగిన తర్వాత 2 మనుషులు నాలా కొట్టుకుపోయిన తర్వాత ఇక్కడ ఇంత అధ్వానంగా నాలా ఉందా, ఇంత అధ్వానంగా ప్రజలు బతుకుతున్నారా అనేటువంటి పరిస్థితి చూసేందుకు వస్తున్నారు. ఇదే గతంలోనే ఇక్కడ నాలాలో ఉన్నటువంటి గుడిసెలు ఎన్ని ఉన్నాయి, దీంట్లో మనుషులు ఎట్లా బతుకుతున్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ జీవనశైలి ఎట్లా ఉంది, ఏ విధంగా బతుకుతున్నారని కనీసం చూసేటువంటి ప్రయత్నం చేయలేదు. గతంలో ఒక 4-5 సంవత్సరాల క్రితం పోలీసులు కొంత ప్రోత్సాహం ఇవ్వడంతో వాళ్ళ జీవితాల్లో కొంత మార్పు వచ్చింది. కానీ వాళ్ళ జీవన రాలేదు. ఇవే వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు. అయితే నిన్న రాత్రి, అంటే నిన్న సాయంత్రం దాదాపుగా 1.5-2 గంటల సేపు కురిసినటువంటి ఏకదాటి వర్షానికి నాలాలో, ఇంటి ముందు నాలా, ఇంటి వెనకాల నాలా, సో ఇంటి వెనకాల వైపు ఉన్న నాలాలో ఒక బెడ్షీట్ని తీయడానికి వెళ్ళినటువంటి రాము ఒక్కసారిగా నాలాలో వస్తున్నటువంటి వరద ప్రవాహానికి ఆయన కొట్టుకుపోయాడు. ఆయనను కాపాడేటువంటి ప్రయత్నం అర్జున్ చేశాడు. అర్జున్ కూడా రాముతో సహా కొట్టుకుపోవడంతో వాళ్ళ ఆచూకీ ఎక్కడ కూడా మనకు లభించలేదు. అయితే మొత్తం మనం ఈ నాలాను ఒకసారి గమనించవచ్చు. ఈ నాలాకి కొంత ముందుకు వచ్చి చూసేటువంటి ప్రయత్నం చేస్తే ఈ ఘటన జరిగిన తర్వాత జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు
కొంత నామమాత్రం చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. తెల్లవారుజామున 3 గంటలకు ఒక రాడ్డుని ఇక్కడ అంటే మేము పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్దామనుకున్నారు, ఏమో తెలియదు. కానీ మనకి ఎదురుగా ఒకటి బ్యారిగేట్ లాంటిది కనిపిస్తుంది. ఆ బ్యారిగేట్ తెల్లవారుజామున అంటే వాళ్ళిద్దరూ కొట్టుకుపోయిన తర్వాత ఆ బ్యారిగేట్ని జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు తెల్లవారుజామున 3 గంటలకి ఏర్పాటు చేశారు. అది కూడా ఇక్కడ ఇతర శాఖలకు సంబంధించినటువంటి అధికారులు, స్థానిక జనము, ఎవరైతే నాలలు కొట్టుకుపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా బోరున విలపిస్తూ ఇక్కడ నినాదాలు చేస్తూ వాళ్ళందరూ ఏడుస్తుంటే ఇతర శాఖలకు సంబంధించినటువంటి అధికారులు వస్తారు, మీడియా వస్తుంది, మళ్ళా అధికారుల లోపం బయటపడుతుందని భావించి ఆ ఎదురుగా కనిపిస్తున్నటువంటి బ్యారిగేట్ని తెల్లవారుజామున 3 గంటలకి ఏర్పాటు చేశారు. కానీ ఘటన జరిగిన తర్వాత ఎన్ని చర్యలు తీసుకుంటున్నామని చూపించేటువంటి ప్రయత్నం చేసినా అది శూన్యమే. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు మనుషులు అర్జున్, రాము ఇద్దరు కూడా గల్లంతయ్యారు. వాళ్ళ కోసం ఇక్కడి నుంచి దాదాపుగా 15 కిలోమీటర్లు, దాదాపుగా తక్కువ చెప్పుకోవాలన్నా 8 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మూసారాంబాగ్ దగ్గర, పురాణా పూల్ దగ్గర, చాదర్ఘాట్ దగ్గర మూసీలో వాళ్ళ కోసం సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. హిమాయత్ సాగర్, గండిపేట నుంచి వస్తున్నటువంటి 1000 క్యూసెక్ల వరద ఇటువైపు నుంచి పైనుంచి వస్తున్నటువంటి వరదకి చాలా అగ్రెసివ్గా ఫ్లో ఉంది. సో వాళ్ళ ఈ ఫ్లోలో ఎంత మేరకు వాళ్ళిద్దరు ఆచూకీ లభిస్తుంది అనేది చూడాల్సి ఉంది. ఈ ముమ్మరం సర్చ్ ఆపరేషన్ అనేది ముమ్మరంగా కొనసాగిస్తున్నాము అనేది డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ స్వామి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే 2 టీమ్స్ గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నాయి. మొత్తం మూసి మొత్తం కూడా జల్లెడ పడుతున్నారు. మరి ఆచూకీ ఎప్పటివరకు లభిస్తుంది అనేది చూడాల్సి. ఓవరాల్గా మాత్రం నిన్న 1.5-2 గంటల సేపు కురిసినటువంటి వర్షానికి మొత్తం గ్రేటర్ పరిధిలో దాదాపుగా 5 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ 2 గల్లంతయ్యారు. ముషిరాబాద్లో ఒక వ్యక్తి గల్లంతయ్యాడు, గచ్చిబౌలిలో ఒక వ్యక్తి, దాని తర్వాత కుతుబులాపూర్లో ఒక వ్యక్తి, ఇట్లా దాదాపుగా 5 మంది కనిపించకుండా పోయారు. వాళ్ళు గల్లంతయ్యారు. కానీ వాళ్ళు దొరుకుతారా, వాళ్ళ శవాలు దొరుకుతాయనేది తర్వాత సంగతి. కానీ మొత్తం ఓవరాల్గా మాత్రం 1.5 సేపు కురిసినటువంటి వర్షానికి హైదరాబాద్ అల్లకల్లోలమైంది. 5 మంది జనం పూర్తిగా కనిపించకుండా పోయారు. వాళ్ళ బ్రతుకున్నారా, చనిపోయారా అనేది అఫీషియల్గా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. నిన్న ఆసిఫ్ నగర్లో 2 గల్లంతయ్యారు, మామ అల్లుళ్ళు. అక్కడ మూసీ పరివాహక ప్రాంతంలో వాళ్ళు నివసిస్తున్నారు. అయితే అక్కడ మూసీ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో దాంట్లో ప్రమాదవశాత్తు దాంట్లో పడిపోవడం, అక్కడి నుంచి వాళ్ళు కొట్టుకుపోయారు. మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. వైపు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నీళ్ళు కూడా మూసీలోకి రావడం. నిన్న హైదరాబాద్లో భారీ వర్షం, దాదాపుగా 1.5 పాటు ఎక్కువగా విపరీతంగా చాలా ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఆ వరద కూడా ఎక్కువగా మూసీలోకి రావడంతో మూసీ చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. సో దీంతో ఆ 2 కొట్టుకుపోయినటువంటి వాళ్ళని రక్షించడం మీన్స్ అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎక్కడన్నా చిక్కుకొని ఉన్నారా, లేదంటే ప్రాణాలతో ఉన్నారా, ప్రాణాలు కోల్పోయారా, ఇవన్నీ కూడా వాళ్ళు సెర్చ్ ఆపరేషన్లు ఇంకా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఆ మూసీలో ఉధృతంగా ప్రవాహం కొనసాగుతుండడంతో కొంత నిన్న రక్షణ చర్యలకు కొంత అంటే సర్చింగ్ ఆపరేషన్కి కొంత ఇబ్బందికర వాతావరణం కనిపిస్తోంది. బట్ అక్కడ 2 టీమ్స్ లాగా వెళ్ళి సెర్చ్ చేస్తున్నారు. మనం చూస్తున్నాం రంగనాథ్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా అక్కడికి చేరుకున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. మూసీ ప్రవాహం ఎట్లా కొనసాగుతుంది, ఆ మూసీ పరివాహక ప్రాంతాల్లో జనం పడుతున్నటువంటి అవస్థలకు సంబంధించి నేరుగా తెలుసుకోవడం కోసం హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్కడికి స్పాట్కి చేరుకున్నారు. సో అక్కడే నిన్న అక్కడ కనిపిస్తున్నటువంటి ఆ ప్రాంతం నుంచి నిన్న 2 మూసీలో గల్లంతయ్యారు, కొట్టుకుపోయారు. సో వాళ్ళ కోసం గాలింపు కొనసాగుతోంది. 2 టీంలు రంగంలోకి దిగాయి. 2 టీంలు రంగంలోకి దిగి సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్కడ మూసీ పరివాహక ప్రాంతంలో మూసీ ఆనుకొని నివసిస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ జీవన విధానం ఏంటి, అక్కడ నివసిస్తున్నటువంటి తీరుకు సంబంధించి నేరుగా ఆయన తెలుసుకోవడం కోసం క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.